సెప్టెంబర్ 7న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ కోటాతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తనుజ పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన, భరణి శంకర్, శ్రేష్ఠి వర్మ, జబర్దస్త్ ఇమాన్యుయల్, జబర్దస్త్ రీతు చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టి సెలబ్రిటీల హోదాలతో హౌస్ లోకి అడుగు పెట్టారు. హరిత హరీష్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ పడల, డిమోని పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక మంగళవారం హౌస్ లో నామినేషన్స్ కూడా జరిగాయి. మొత్తం 9 మంది కంటెస్టెంట్లతో మొదటి వారం నామినేషన్ లిస్ట్ లో నిలిచారు. ఇక మంగళవారం హౌస్ లో నామినేషన్స్ కూడా జరిగాయి. మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ మొదటి వారంలో నామినేషన్ లోకి లిస్ట్ లో నిలిచారు. కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ చేసిన సంజన, రీతు చౌదరి, ఫ్లోరా, శ్రేష్ఠి వర్మ, ఇమాన్యుయల్, తనుజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోని పవన్లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈ వారం భరణిని తప్పించి మిగిలిన 8 మంది సెలబ్రిటీలు నామినేషన్ లో నిలవడం గమనార్హం. ఇక సామాన్యుల నుంచి పవన్ ఒక్కడు నామినేట్ అయ్యాడు. వీరిలో ఎవరు మొదటి వారం హౌస్ ని వీడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక కంటెస్టెంట్స్ ఆన్లైన్ ఓటింగ్ లైన్ కూడా ఓపెన్ అయింది. కాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో సుమన్ శెట్టి చాలా డల్ గా ఉన్నాడు. అసలు ఏం మాట్లాడడం లేదు. అయితే ఓటింగ్ లో మాత్రం సుమన్ శెట్టి దూసుకుపోతున్నాడు. దీనికి కారణం అతనిపై ఉన్న సాఫ్ట్ కారణమేనని అనిపిస్తుంది. అయితే చాలా సైలెంట్ గా ఉన్న సుమన్ శెట్టి నామినేషన్ టైంలో సంజనకు ఉన్నట్టుండే కౌంటర్ ఇచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో సుమన్ శెట్టి మరింత యాక్టివ్ గా మారొచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం అతని ఓటింగ్ 3వ స్థానంలో ఉన్నాడు. ఇక ఓటింగ్ లో కన్నడ బ్యూటీ తనుజ పుట్టస్వామి టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఆమె ఏకంగా 23% ఓట్లు కూడా పడ్డాయి. ఆ తర్వాత జబర్దస్త్ ఇమాన్యుయల్ 20% ఓట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. డిమోని పవన్, రీతు చౌదరి, రాము రాథోడ్ వరుసగా 4, 5, 6 స్థానాల్లో ఉన్నారు. ఇక 7వ స్థానంలో సంజన, 8, 9 స్థానాల్లో వరుసగా ఫ్లోరా, శ్రేష్ఠి వర్మ ఉన్నారు. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం ఫ్లోరా, షైనీ, శ్రేష్ఠి వర్మ డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఓటింగ్ లైన్ క్లోజ్ కావడానికి చాలా సమయం ఉండటంతో అప్పట్లోగా ఏమైనా జరగవచ్చు. మరి మొదటి వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాబోతున్నారో చూడాలి.